హతాశేషావజ్యః పరమః పదో వాంగ్మనసయోః అభూమి భూమిర్యో నత జనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, మీకందరికీ కూడాను మన భగవద్ రామానుజ గోష్ఠి, యతీంద్ర మత దీపిక గోష్ఠి ఈ యొక్క వేదికలో మీకందరికీ కూడాను ప్రణామం చేసి దాసుడు విజయరాఘవాచార్యులు విజ్ఞప్తి చేస్తున్నాడు. భగవద్రామానుజులు అనుగ్రహించినటువంటి వేదాంత దీపంలో ఉపనిషత్తుల యొక్క తత్వం అంటే ఏమిటో దానిని ఒక దీపంతో చీకటిలో ఉన్న వస్తువును చూపించినట్టుగా చక్కగా బ్రహ్మసూత్రాలలో, మరి వేదాంత అంటున్నారు, బ్రహ్మసూత్రాలు అంటున్నారు, ఏమిటండి అని అంటే, అయ్యా ఉపనిషత్తులు అనేటువంటివి చాలా ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అని అంటాం, కానీ ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఆయా తత్వాలన్నిటినీ కూడాను గ్రహించి, వీటన్నిటినీ కూడాను ఇంకా సంగ్రహించి ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వేదవ్యాసునిగా అవతరించి వేదాన్ని విభజించి వ్యాసుడు కాస్త వేదవ్యాసుడుగా మారి ఈ ఉపనిషత్తులన్నింటి యొక్క సారాంశాన్ని కూడాను సుష్టుత్రాయత ఇది సూత్రం చక్కగా రక్షించేటువంటిది ఏమిటి అని అంటే, ఇంకొక సూత్రం అని చెప్పేసి తేలికగా కొన్ని సూత్రాల రూపంలో చెప్పేశారు. ఈ 545 సూత్రాలు కూడాను ఎవరిని ప్రతిపాదిస్తున్నాయి, ఏం ప్రతిపాదిస్తున్నాయి అని అంటే, ఇవన్నీ కూడాను బ్రహ్మ ప్రతిపాదకములే. కాబట్టి వాటిని బ్రహ్మసూత్రములు అని అన్నారు. ఈ బ్రహ్మసూత్రాలకు ముందుగా అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి వేస్తే ఉండటం కుదరదు కదా. కనుక ముందుగా వేదాంత సారంలోనే ఈ సూత్రాల యొక్క అర్థమేమిటి అంటూ ఆ సూత్రానికి ఇంకో సూత్రానికి కూడాను కలుపుతూ తత్వార్థాన్ని తెలియజేస్తూ ఈ వేదాంత సారము అని చెప్పి ఈ తత్వార్థ సారాన్ని, తత్వపిండితార్థాన్ని వేదాంత సారంలో చెప్పారు. ఓహో ఇది అని తెలుస్తున్నది. కానీ ఇందులో ఇలా ప్రతి సూత్రం దగ్గర కూడాను ఏ ఒకే అర్థాన్ని తెలియజేసేటువంటి కొన్ని సూత్రాల సారము కలిపితే ఎట్టా ఉంటుంది అనే భావనతో దాన్ని కొంచెం పెంచారు. ఎలా పెంచారు అని అంటే, ఒక్కొక్క అధికరణంగా చెప్తూ ఈ అధికరణంలో ఇది ఉంది, ఇందులో ఇది సందేహమైతే, ఇది పూర్వపక్షమైతే, ఇది సిద్ధాంతం అంటూ కొంచెం విస్తరించి చక్కగా జ్ఞానాన్ని వికసింపచేశారు. చక్కగా అంటే ఏమిటి? శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతానికి, ఉపనిషత్తుల యొక్క సారాంశానికి శ్రీభాష్యం రాయటానికి ముందుగా ఒక ఏర్పరిచినటువంటి ఒక ఈ వేదాంత దీపంలో ప్రతి అధికరణంకి, ప్రతి సూత్రాలకి కూడాను విడివిడిగా అర్థాలు చెబుతూ ఏం చేస్తుంటారు? మధ్య మధ్యలో బోల్ట్లు పెట్టేసి అన్ని బిగించినట్టుగా చేసేస్తారనమాట. మనం మొత్తం తిప్పేది ఏమిటంటే ఒక పట్కారు ఉంటుంది. ఆ పట్కారుతో కనుక ఆ నట్టు తిప్పుతూ ఉంటుంటే అవి ఊడిపోతాయి. లేదా అదే పట్కారుతో బిగిస్తే మొత్తం 1000 నట్లు కూడా కలిపి గట్టిగా ఒక పెద్ద యంత్రం ఏర్పడినట్టుగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మసూత్రాలకు చక్కని అర్థాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే ఒక సూత్రానికి ఇంకొక సూత్రానికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెలియజేస్తున్నారు. సంబంధం అంటే ఏమిటంటే
సమ్యక్ బంధనం, చక్కగా బంధిస్తున్నారు. అంటే ఏమిటి? లింక్ చేస్తున్నారు అన్నమాట. అసలు సంబంధం అనేటువంటి ఎట్లా కుదురుతుంది అని అంటే, అవును మరి అది అది ఇది ఇది, దీనికి దానికి కూడాను విడదీయటానికి వీలు లేకుండా ఒక బంధం ఏర్పరిస్తే అది సంబంధం, అది చక్కగా చెయ్యాలి. అట్లా ఎట్లా కుదురుతుందండి, దానికి దీనికి ఎలా కుదురుతుంది అని చెప్పినది. అవును, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా కుదురుతుందని అడుగుతారు. కానీ అది తెలిసినటువంటి వాళ్ళు అవలీలగా అలా చేశారు, కలిపేస్తారు. అయ్యో మీకు తెలియదా, వీళ్ళు ఎవరో కాదండి మనవాళ్లే అన్నమాట. మనవాళ్ళు ఎట్లా అవుతారండి, నాకు తెలియదే అనుకుంటారు. అయ్యా నీకు తెలియకపోయి ఉండొచ్చు కానీ మీ నాన్నకు తెలుసులే అంటారు. మా నాన్నను కూడా అడిగానండి, మా నాన్నకు కూడా తెలియదు అన్నాడు. మీ నాన్నగారికి బహుశా గుర్తు రాలేదేమో, మీ తాతగారి అంటే అవునయ్యా వాళ్ళందరూ మనవాళ్లే. ఎట్లా అంటే అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో తరాలు చరిత్రలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏతావతా చూస్తే అంతా బీరకాయ పీచే అని ఒక్క సిద్ధాంతం చేస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మసూత్రాల తత్వార్థాన్ని వివరిస్తూ చక్కగా ఇందులో ఎక్కడ ఏది మనం కూడాను తగ్గించలేం. అంత చక్కగా పరమాత్మ ఏవ అత్ర నిర్దిష్ట స్పష్టంగా చెబుతున్నారు. నా ప్రధాన పురుషౌ అపి, ప్రధానము అంటే ప్రకృతి ఇక్కడ ముఖ్యం కాదు, పురుషుడు ముఖ్యం కాదు. అలా కాదు అని కాదు, ప్రధానము ప్రకృతి ఉంటుంది, పురుషుడు ఉంటాడు. కానీ ప్రకృతికి పురుషుడికి ఇద్దరికీ కూడాను విడదీయటానికి వీలు లేని ఒక సంబంధాన్ని, కనిపించని ఒక కలయికని కలిగింపజేస్తూ ఆ ఇద్దరిని తన అధీనంలో పెట్టుకున్నాడు. ఆ పరమాత్మను వదలి ఈ జీవుడు జీవించలేడు, ఆ ప్రకృతి జీవించలేదు. ఆ పరమాత్మ నుండే ఉద్భవించారు, పరమాత్మ యందే ఉన్నారు, పరమాత్మలోనే లయమవుతున్నారు. అటువంటి ఈ యొక్క జీవాత్మ పరమాత్మ ప్రకృతుల యొక్క విశిష్టైక్యాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఇవాళ భగవద్రామానుజుడు. బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి యొక్క సిద్ధాంతం ఏమిటి, సారాంశం అని అంటే జీవాత్మ పరమాత్మ ప్రకృతులకు ఉన్నటువంటి విశిష్టైక్యము. ఈ ఎప్పుడు కూడా భగవద్రామానుజుడు విశిష్టైక్యం అనే పేర్కొన్నారు. వారు విశిష్టాద్వైతం అన్న పదాన్ని ఎక్కడా భగవద్రామానుజుడు పలకలేదు. శృతప్రకాశికాచార్యుల వారు శృత ప్రదీపిక అని కూడా ఒక వ్యాఖ్యానం రాశారు. అందులో విశిష్టాద్వైతం అని పేర్కొంటే అప్పటి నుంచి విశిష్టాద్వైతం అనేది బాగా ప్రసిద్ధంలో అయిపోయింది. తాత్పర్యం ఒకటే. ఈరోజు మనం ఒక కొత్త అధికరణంలోకి దిగుతున్నాం. అదేమిటంటే వైశ్వానరాధికరణం అని అంటున్నారు. వైశ్వానరాధికరణం అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది, ఎవరి వైశ్వానరుడు అని అంటే, మనం దాదాపు భగవద్గీత అనేటువంటిది చాలాసార్లు విన్నాం అన్నాం కాబట్టి అక్కడే మనకి తెలిసిపోతోంది ఈ వైశ్వానరుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మయే. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, అహం వైశ్వానరో భూత్వా, నేనే వైశ్వానరులాగా అయ్యి వీళ్ళందరిలో కూడాను అన్నీ కూడాను కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను అని చెప్పాడు. ఈ పరమాత్మ త్రైలోక్య శరీరకుడు. అంటే ఏమిటి, ఈ సమస్త ప్రకృతిని జీవుణ్ణి అందరినీ కూడాను తన శరీరముగా కలిగినటువంటి వాడే కదా. జగత్సర్వం శరీరం తే, సమస్త జగత్తు కూడాను ప్రకృతంతా కూడా ఆయనకి శరీరమే. ఈ ఆత్మ శరీరమే, జీవుడు శరీరమే అన్నమాట. అటువంటప్పుడు జీవాత్మ ఇద్దరికి ఉన్నప్పుడు ఈ సమస్త త్రైలోక్యాలను కూడా తన శరీరంగా కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పరమాత్మ ఎట్లా ఉంటువాడు అని అంటే, పరమాత్మకు వ్యతిరిక్తముగా ఇంకా ఏదో ఉంది అని చెప్పి ఏమన్నా ఉన్నట్టయితే అటువంటి శంక అనేది ఏర్పడటానికే అవకాశం లేకుండా
అద్వితీయ అయినప్పటికీ కూడాను ఏదో చెబుతున్నారు మీరు, కానీ అంత జరుగుతోంది. కానీ ఈ జీవుడికి మరలా ఇంకా అంతర్యామిగా వేరే ప్రవేశిస్తున్నట్టుగా వైశ్వానరుడు అని వైశ్వానర శబ్దం చేత నిర్దేశింపబడినటువంటి వారు ఎవరు అనేటువంటి ఒక సందేహాన్ని తీర్చడం కోసం వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్. అయ్యా మేము చాలా చోట్ల విన్నామండి వైశ్వానర శబ్దాన్ని. వైశ్వానర శబ్దానికి అర్థం ఏమిటి? ఎవరు ఇతను? ఇది సాధారణ శబ్ద అంటే వైశ్వానర శబ్దము అనేక మార్లు అనేక చోట్ల చాలాసార్లు ప్రయోగింపబడింది. అందులోను విశేషాత్ ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనది అని ఈ ప్రకరణంలో ఇక్కడ పరమాత్మ యొక్క అసాధారణమైనటువంటి సర్వాత్మత్వం అంటే ఏమిటి? అన్నింటి యందు కూడాను, చేతనములందు అచేతనములందు అన్నింటి యందు కూడాను అంతర్యామి వ్యాపించి ఉండి కూడాను అక్కడ వాటన్నిటిలో విశేషింపబడటం వలన ఈ విశేషింపబడటం అనేది పరమాత్మ యొక్క అసాధారణమైనటువంటి సర్వాంతర్యామిత్వం అనే విశేష గుణం అవడం చేత ఇది విశిష్యత ఇది విశేష, అది అక్కడ విశేషింపబడుతోంది. కాబట్టి ఈ విశేషము అనేటువంటిది ఈ సూత్రార్థం. ఏమిటి వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్తు అనేటువంటిది? దీన్ని ఒక అధికరణం చేసేశారు, అంటే వైశ్వానరాధికరణము అని చెప్పి. ఇది ఏర్పడటానికి మూలం ఏమిటంటే దీని గురించి ఈ వైశ్వానర్ అన్నది ఎక్కడ దొరికింది అని చెప్పి వెతుక్కుంటూ పెడితే వేదాంతంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో ఒక వాక్యం ఉంది. ఏమిటంటే అది ఆత్మానం ఏవం వైశ్వానరం సంప్రజ్యేషి తమేవ నో బ్రూహి అని చెప్పి ఒక వాక్యం ఉంది చాందోగ్యంలో. ఆ వాక్యంతో ఇక్కడ తీసుకొస్తారన్నమాట. ఆ వాక్యాన్ని చెప్పటం ద్వారా ఇక్కడ దీన్ని ఈ వైశ్వానరాధికరణల్ని చెబుతూ అలా వైశ్వానర శబ్దం చేత వాచ్యుడైనటువంటి పరమాత్మ ఆత్మగా ఉంది కాబట్టి ఆయన నువ్వు అధ్యేషి ఉపాసిస్తున్నావు అని అక్కడ పేర్కోబడటం వల్ల ఈ ఆత్మను వైశ్వానరుడుగా చెప్పవలసి ఉంటుంది అని ఆరంభించి యస్త్వేతమేవం అని చెప్పేసి ఇంకా కొంతవరకు చూస్తే వైశ్వానరం ఉపాస్తే అని చెప్పి వైశ్వానరుణ్ణి వివరిస్తున్నప్పుడు చెబుతారన్నమాట. దానికి ఇక్కడ ఎలా చెబుతున్నారో అర్థం చూద్దాం. ఛాందోగ్యే ఆత్మానమేవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషితం ఏవ నో బ్రూహి ఇది ఆరభ్య యస్త్వేతమేవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే ఇత్యత్ర కిమయం వైశ్వానరః పరమాత్మా ఇది సత్యనిర్ణయః ఉతన్న ఇది సంశయః. ఎవరండి ఈ వైశ్వానరుడు? పరమాత్మ ఆయన కాదా అని సందేహం. అంటే అసత్య నిర్ణయః, మీరే చెప్పలే ఉంటున్నారు కదా, సందేహంగా ఉంది కదా. వైశ్వానరుడు అంటే పరమాత్మ కాదా అవునా ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు కాబట్టి, సందేహస్పదం ఉన్నారు కాబట్టి ఇది అసత్య నిర్ణయమే అయిపోయింది. కాబట్టి అవునండి చెప్పలేము మనం, మీరు చెప్పలేకపోయారు కాబట్టి ఇది చెప్పలేరు కాబట్టి ఇది అసత్య నిర్ణయమే, ఇది ఎవరో ఏమిటో కూడా చెప్పలేదు అని చెప్పి పూర్వపక్షం చేస్తున్నారు. అంటే వైశ్వానర శబ్దస్య జాఠరాగ్నౌ మహాభూత తృతీయే దేవతా విశేషే పరమాత్మని చ వైదిక ప్రయోగ దర్శనాత్ అస్మిన్ ప్రకరణే సర్వేషాం లింగ ఉపలబ్ధేశ్చ అని పూర్వపక్షం చేస్తున్నారు. అంటే ఏమిటంటే యస్త్వేతమేవం ప్రాదేశమాత్రం అభివిమానమాత్మానం వైశ్వానరముపాస్తే అంటే
ఎవరైతే అపరిచ్ఛిన్నమైనటువంటి ఈ వైశ్వానరుని అంటే వైశ్వానర శబ్దం చేత చెప్పబడేటువంటి ఆత్మానం ఆత్మ ఏవం ఈ విధంగా ప్రాదేశమాత్రం అంటే ద్యులోకానికి సంబంధించింది అనేటువంటి యొక్క ఒక ప్రదేశానికి చెందింది అన్నట్టుగా దీన్ని గనక ఉపాసిస్తున్నాడు అన్న చోట ఈ వైశ్వానర శబ్దంతో చెప్పబడేటువంటి ఆయన పరమాత్మయే అని నిర్ణయించడం శక్యమా కాదా అని సందేశం అంటే వైశ్వానర శబ్దము జఠరాగ్నిలో మహాభూతాల్లో కూడాను మూడవదైనటువంటి అగ్ని అంటే జఠరాగ్ని అని అంటారు. వైశ్వానరుడు అంటే లోపల లోపల ప్రవేశించి జీర్ణం చేస్తున్నాను అని చెప్పన్నాడు, భగవద్గీతలో కూడా చెప్పాడు. అంటే ఈ వైశ్వానరుడు అంటే వైశ్వానుడు అగ్ని అన్నమాట. ఈ అగ్ని ఎవరు అని అంటే పంచభూతాల్లో ఒకటి అగ్ని. పృథివ్య తేజో వాయువ్యాకాశములు ఉన్నప్పుడు ఆ తేజ శబ్దంతో చెప్పినప్పుడు అగ్ని. ఈ అగ్నిదేవుడు ఎవరు ఎట్లా అంటే పంచభూతాల్లో కూడా అనమాట. ఈయన జఠరాగ్ని అనేటువంటి పేరుతో ఈ పంచమహాభూతాల్లో కూడాను మూడవదైనటువంటి తేజస్సు యందు అంటే అగ్ని యందు అగ్ని అనే ఒక దేవతా విశేషంలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి అంటే అగ్నికి కూడా అంతర్యామి ఎవరంటే పరమాత్మనే వస్తుంది ఉపనిషత్ వాక్యంలో. యస్య పృథివీ శరీరం అన్నట్టుగానే యస్య తేజస్ శరీరం కూడా వచ్చింది అంటే పరమాత్మ శరీరం. పృథివికి అంతర్యామి అయిన వాడు పరమాత్మయే, ఆకాశమునకు అంతర్యామి అయిన వాడు పరమాత్మే, జలమునకు అంతర్యామి అయినవాడు పరమాత్మే, అగ్నికి అంతర్యామి అయినవాడు పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఈ వైశ్వానరాగ్ని, వైశ్వానుడు అంటే ఈ జఠరాగ్ని యందు అగ్నిహోత్రుడు అనేటువంటి దేవుడు రూపంలో పరమాత్మ ఉన్నాడు. ఆ అగ్నికి అంతర్యామి ఎవరు? సర్వ పంచదేవతలకు అన్ని దేవతలకి కూడా అంతర్యామి మరలా పరమాత్మే కదా. కాబట్టి పరమాత్మయే అగ్నిదేవత రూపంలో లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నాడు అని చెప్పి మనం తాత్పర్యం తెలుసుకోవాలంటుంది. ఇలా కనిపిస్తోంది. కాబట్టి ఈ రకరకాలుగా అన్ని అర్థాలకి కలిసి మనం ఏకార్థం ఎట్లా తెలుస్తుంది అని అంటే ఈ వైశ్వానర శబ్దం చేత చెప్పబడేటువంటి ఆయన ఎవరో కాదు పరమాత్మయే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ఈయన పరమాత్మ కాదా అనే సందేహం ఏమిటి? ఈయన సకల జీవులకు ఆత్మ అయినటువంటి వాడు అందరి యందు ఉండేటువంటి ఆ వైశ్వానరం అనేటువంటి అగ్ని అనేటువంటిది జఠరాగ్ని అనేటువంటిది ఆత్మానం వైశ్వానరం అని చెప్పి బ్రహ్మశబ్ద స్థానంలో అంతా కూడాను వైశ్వానర శబ్దం కూడా వ్యాపించి ఉంది కదా. అయితే మరి కోన ఆత్మా కిం బ్రహ్మ ఇది సర్వేషాం జీవానాం ఆత్మభూతం బ్రహ్మ కిం ఇది ప్రక్రమాత్ ఉత్తరత్ర చ ఆత్మానం వైశ్వానరం ఇది బ్రహ్మశబ్దస్థానే సర్వత్ర వైశ్వానర శబ్ద ప్రయోగాత్తు చ వైశ్వానర ఆత్మా సర్వేషాం జీవానాం ఆత్మభూతం పరం బ్రహ్మ ఇది విజ్ఞాయతే. అయ్యా జీవాత్మలు అనేటువంటివి కూడా అనేక పాంచభౌతిక శరీరాల్లో అనేక ఉన్నప్పటికీ వాళ్ళల్లో జీవాత్మల రూపంలో అంతర్యామి ఉన్నప్పటికీ ఆ జీవాత్మల్లో కూడాను అక్కడ పరమాత్మ ఏం చేస్తుంటాడు? ఈ వైశ్వానర రూపంలో జీవులలో అంతర్యామిగా ఉంటాడు. ఎన్ని రకాల జీవులు ఉంటే అన్ని రకాల జీవుల్లోనూ, ఎంతమంది ఉంటే అంతలోనూ. కాబట్టి జీవులు ఎన్ని రకాలు అని చెప్పేసి మనం అనుకుంటాం వ్యవహారం, కానీ సమస్త జీవ ప్రాణికి కూడాను సమస్త జీవు కూడాను అంత తేజో రూపంలో అంతరాత్మగా ఉన్నవాడు పరమాత్మయే అని తెలుస్తుంది అన్నమాట. అందుకే సూత్రార్థం ఏమిటంటే వైశ్వానర శబ్ద నిర్దిష్ట పరమాత్మ వైశ్వానర శబ్దస్య అనేకార్థ సాధారణస్య అపి అస్మిన్ ప్రకరణే పరమాత్మ అసాధారణ విశేషణైః సర్వాత్మత్వాదిభిః విశేష్యమాణత్వాత్. చూడండి చక్కగా చెప్పేస్తున్నారు. సర్వాత్మ అంటున్నారు కదా పరమాత్మని. సర్వాత్మ అని అంటే అన్నింటికీ ఆత్మ ఆయన అయినప్పుడు ఆయన వివిధ రకాలుగా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడాను
అన్ని చోట్ల ఉండే, అన్ని కాలాల్లో ఉండే, అన్ని విధములైనటువంటి వాటికి ఆత్మ అయినటువంటి వాటి యందు అలా ఉండడం కలగడం ఎవరికి సంభవిస్తుంది? పరమాత్మకే అది సాధ్యం కాబట్టి అది పరమాత్మయే అని చెప్పి సిద్ధాంతం చేసుకున్నాం కాబట్టి అలా విశేషం చెప్పినటువంటి విశేషత ఇది విశేష. అలా శేషింపబడేటువంటి వాడు ఎవరు అంటే విస్తృతంగా శేషిస్తే విస్తృతయా శేషిత ఇది భారతదేశంలోనే కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ వ్యాక్సిన్ సమాధానం ఆ వ్యాక్సిన్ భద్రతను కూడా నిర్ధారించుకున్న తర్వాతనే ఇతర దేశాలు ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్నది ఇప్పుడు కూడా ఒక రోగాన్ని రాకుండా వైరస్ ద్వారా వ్యాప్తి మహమ్మారిని రాకుండా నియంత్రించే వ్యాక్సిన్ మళ్ళీ ఆధార మధ్యలో ఈ విధంగా శబ్దం ఇబ్బంది వస్తోంది, కొంచెం బాధ కలిగిస్తోంది. అయినప్పటికి కూడా ఏమైనా సరే విస్తృతంగా శేషింపబడి ఏమిటంటే విశేషం ఏమిటంటే సర్వాత్మత్వాదిభిః స్మర్యమాణం విశేష్యమాణత్వాదిశ్చ పరమాత్మైవ అని చెప్పటం ఈ సూత్రం యొక్క అర్థం. మరలా ఈ వైశ్వానర తత్వాన్ని గురించే విచారిస్తూ తర్వాత సూత్రం 58వ సూత్రంలో ఏం చెప్తున్నారు చూడండి. స్మర్యమాణం అనుమానం స్యాదితి. అయ్యా మీరు ఈ విధంగా చెప్తున్నారు. స్మర్యమాణం అంటే ఏమిటి? ప్రత్యభిజ్ఞాయమానం అన్నమాట. ప్రత్యభిజ్ఞ అన్నమాట. అలా అని చెప్పి మీరు ఊహించుకుంటున్నారేమో. అంటే ప్రత్యభిజ్ఞ చేయబడిన దాని యొక్క రూపంగా మీరు చెబుతున్నారు. అంటే అనుమానంగా అంటే స్మర్యమాణం అనుమానం స్యాత్తు. అలా అనుకుని మీరు చెప్పినట్లయితే ఈ వైశ్వానర శబ్దము పరమాత్మ అని సూచకమైనట్లయితే అప్పుడు ఏమవుతుంది? సూత్రార్థం ఇదే అని అంటే ఈ విధంగా స్మరింపబడుతున్నటువంటి ఈ వైశ్వానరుడు అని చెప్పబడేటువంటి ఆయన పరమాత్మ అని చెప్పడంలో ఒక అనుమానం ఏర్పడుతుంది. ఏమిటంటే శబ్ద అనేన ఇది చ అనుమానం అనుమీయతే అనేన ఇది చ అనుమానం. ఏమంటే ఇది శబ్ద ప్రకారవచన ఇత్థం రూపం స్మర్యమాణం వైశ్వానరస్య పరమాత్మత్వే అనుమానం స్యాత్. ద్యుప్రభృతి పృథివ్యంతం అవయవ విభాగేన వైశ్వానరస్య రూపం ఇహ ఉపదిష్టం. అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ ద్యాం మూర్ధానం యస్య విప్రా వదంతి ఇది శృతిస్మృతి ప్రసిద్ధం పరమపురుష రూపం ఇహ ప్రత్యభిజ్ఞాయమానం వైశ్వానరస్య పరమాత్మత్వే లింగం స్యాత్ ఇత్యర్థః అన్నారు. అంటే ఏమిటంటే ఈ విధంగా వైశ్వానర శబ్దం చేత చెప్పబడినటువంటి ఆయన పరమాత్మాయే అని చెప్పటంలో ఒక అనుమానం కలుగుతోంది అని అంటే ఆకాశము మొదలుకొని పృథివీ వరకు మొత్తము కూడాను అంతటా కూడా వైశ్వానర రూపము ఇట్లా ఉంది అని చెప్పబడుతోంది. అప్పుడు అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యవు అని చెప్పి అగ్నిని శిరస్సుగాను రెండు నేత్రములుగా చంద్రసూర్యులను అలాగే ద్యామూర్ధానం యస్య విప్రావదంతి అని చెప్పేసి ఏ పరమాత్మకు అంతరిక్షాన్ని శిరస్సుని కూడాను విప్రులు వేద పండితులు చెబుతున్నారో అని చెప్పి ఒక వాక్యం శృతి చేసి శృతి వాక్య ప్రమాణం చూపిస్తూ ఈ విధంగా ప్రసిద్ధమైనటువంటి పరమపురుషుని రూపము ఇక్కడ ఇదేమిటి అని ప్రత్యవిజ్ఞ చేస్తున్నారు. అదియా ఇదియా అన్నట్టుగా. అంటే ఆయన ఎన్నో రకాలుగా ఉంటాడు. సూర్యుడిలో అంతర్యామి ఉన్నాడు, చంద్రుడిలో అంతర్యామి ఉన్నాడు, పృథివీలో అంతర్యామి ఉన్నాడు, ఆకాశంలో అంతర్యామి ఉన్నాడు. కాబట్టి అదియా ఇదియా అని అంటే అక్కడ అది ఇక్కడ ఇది అనమాట. అన్ని విధాలుగా కూడాను ఆ పరమ పురుషుని స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏమిటి అని అంటే ఆ వైశ్వానర శబ్దం చేసేటటువంటి పరమాత్మయే అని సిద్ధాంతము అంటారు.
అవకాశం ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు, వాళ్ళకి తెలుసు విషయం. కానీ అయితే ఇదెట్లా అదెట్లా అనుకుంటున్నట్లు అడిగినట్టుగానే మళ్ళీ చెబుతున్నాడు. మళ్ళీ ఇంకో పూర్వపక్షం చేసి దాన్ని కూడా పరిహరిస్తారు. శబ్దాదిభ్య అంతఃప్రతిష్ఠానాచ్చ న ఇది చేత్ న తథా దృష్ట్యుపదేశాత్ అసంభవాత్ పురుషం అపి చ ఏనం అధీయతే అని సూత్రం. ఈ 27వ సూత్రం అన్నమాట. శబ్దాదిభ్య అన్నారు. శబ్దాదిభ్య అంటే వేదాల్లో ఒక వాజిశాఖలో వైశ్వానర విద్య అనేది ఒక ప్రకరణం ఉంది. అందులో వైశ్వానర శబ్ద ఏంటి సామానాధికరణ్యంగా అగ్ని శబ్దంలో అది వైశ్వానర శబ్దం చేత చెప్పబడుతోంది. సామానాధికరణ్యం అంటే ఏమిటి? సమాన అధికరణం యయోః తే సమానాధికరణే తస్య భావః సామానాధికరణ్యం అన్నమాట. అట్లా వైశ్వానర శబ్ద సామానాధికరణ్యంగా అగ్ని శబ్దం కూడా ఉంది కాబట్టి, అంటే వైశ్వానరాగ్ని అని ఉంటున్నాం కదా, అలా చెప్పబడుతోంది కాబట్టి ఆ శబ్దం చేత అక్కడ ఈ ప్రకరణంలో చెప్పబడినప్పుడు అగ్నిత్రయ కల్పనం ప్రాణాహుత్యాధారత్వం అని చెప్పి చెప్తున్నారు. అంటే అగ్నిని రకరకాలుగా కల్పిస్తున్నప్పుడు అక్కడ అంతఃప్రతిష్ఠానాచ్చ అంటే ఏంటి? పరమాత్మ యొక్క శరీరంలో అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాడని చెప్పటం చేత ఈ వైశ్వానర శబ్దం అనేది జఠరాగ్ని అని నేతి చేత్తు పరమాత్మని, అంటే ఆ జఠరాగ్ని రూపంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ పరమాత్మయే ఆయన అని చెప్పి నిర్ణయించడంలో ఇక్కడ మనకి ఏమన్నా సరే కూడాను సందేహం వస్తుందా అని అంటే ఇక్కడ ఒక శంక చెబుతారన్నమాట వాళ్ళు. ప్రతిష్ఠానాచ్చ అని అంటారు. అనిర్ణయం ఆశంఖ్యా పరిహరతి శబ్దాదిభ్య అంతః ప్రతిష్ఠానాచ్చ ఇది శబ్దః తావత్ వాజినాం వైశ్వానర విద్యా ప్రకరణే స ఏషో అగ్నిః వైశ్వానరః ఇది వైశ్వానర సమానాధికరణః అగ్నిశబ్దః అస్మిన్ ప్రకరణే చ హృదయం గార్హపత్యః ఇత్యారభ్య వైశ్వానరస్య హృదయాదిస్థానస్తస్య అగ్నిత్రయ పరికల్పనం ప్రాణాహుతి ఆధారత్వం చ ఇత్యాది ప్రతీయతే. అక్కడ వైశ్వానరాగ్ని అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే అది ప్రాణాహుతికి ఆధారత్వం, అంటే స్వీకరించిన ఆహారాన్ని జీర్ణం చేసి, అంటే హోమంలో వేసినటువంటి అగ్ని హవ్యాన్ని ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా చేసి ప్రాణానికి ఆధారమై ఉండడం అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుందన్నమాట. వాజినామపి సయోహ వై తమేవం అగ్నిం వైశ్వానరం పురుషవిదం పురుషే అంతఃప్రతిష్ఠితం వేద ఇది వైశ్వానరస్య శరీరాంతఃప్రతిష్ఠత్వం ప్రతీయతే. అతః ఏతైః లింగైః వైశ్వానరస్య జాఠరాగ్నిత్వ ప్రతీతేః నాయం పరమాత్మా ఇది శక్య నిర్ణయః ఇది చేత్. అంటే అయితే మరి లోపల ప్రవేశపెట్టబడింది అని చెప్పనంటే ఆయనే పరమాత్మ అనేది ఎట్లా కుదురుతుంది? కాదు కదా అని అంటాడేమో అని చెప్పేసి తన్నా అలా కాదండి. తదా దృష్ట్యుపదేశాత్ దృష్టి ఉపాసనం, దృష్టి అంటే ఆ ఉపాసనం అనేటువంటి తదా ఉపాసన ఉపాదేశాత్ ఇత్యర్థః జాఠరాగ్ని శరీరతయా వైశ్వానరస్య పరమాత్మనః ఉపాసనం హి అత్ర ఉపదిశ్యతే. వైశ్వానరుడు అనేటువంటి వైశ్వానరాగ్ని రూపంతో పేరుతో పరమాత్మ అక్కడ ఉపదేశింపబడుతున్నాడు. నీవు ఆకాశంతో చెప్పబడినా, పృథ్వీతో చెప్పబడినా, అగ్నితో చెప్పబడినా కూడాను వాటన్నిటికీ అంతర్యామి అయినటువంటి పరమాత్మే చెప్పబడుతున్నాడు.
కథం అవగమ్యతే చేత్ అసంభవాత్ కేవల జఠరాగ్నే త్రైలోక్య శరీరత్వాది అసంభవాత్. జఠరాగ్ని అనేటువంటి వైశ్వానరాగ్ని ఎంతవరకు ఉంటుంది? కేవలం ఒక జీవుడిలో ఉండేటువంటి స్వీకరించిన ఆహారాన్ని జీర్ణం చేయించడం వరకు మాత్రమే అంతవరకే అవుతుంది. కానీ సమస్త లోకాల్లో ఎలా అవుతుంది అని చెప్పనంటే పురుషమపి చ ఏనం అధీయతే శబ్ద ప్రసిద్ధౌ వాజినః తత్రైవ వదంతి స ఏషో అగ్ని వైశ్వానరో యత్ పురుషః ఇతి ఏనం వైశ్వానరం పురుషమపి అధీయతే. ఈ వైశ్వానరుడు అనేటువంటి ఆయన పురుషః, పురుషుడు అంటే పరమాత్మయే. పురుషనోదీతి పురుషః, పురుషశ్చ పరమాత్మ ఏవ. పురుష ఏవేదం సర్వం, సర్వత్ర వ్యాప్తి స్థితః పురుషః స ఏవ పరమాత్మ ఏవ. అంటే పురుష ఏవ ఇదం సర్వం, సర్వము ఈ పరమాత్మయే అని తెలుస్తుంది అనమాట. పురుషాన్న పరం కించిత్, ఆ పురుషుడైనటువంటి పరమపురుషుడైన పరమాత్మ కంటే కూడాను ఇతరమైనది ఏది కూడాను నకించిత్, ఏది లేదు అని చెప్పడం వల్ల ఈ వైశ్వానర శబ్దం చేత చెప్పబడి ఉంటాయి. ఆయన ఎవరంటే ఆ పరమాత్మయే అని సిద్ధమవుతున్నది అనమాట. మరలా తర్వాత షష్ఠి సూత్రంలో చెబుతున్నారు చూడండి. అత ఏవన దేవతా భూతంచ, అత ఏవ న దేవతా భూతంచ. అత ఏవ అంటే ఆ కారణం చేతనే. ఏ కారణం చేత అని అంటే ఈ వైశ్వానర శబ్దవాచ్యుడు వైశ్వానరుడు అనేటువంటి ఆయన, వైశ్వానరుడు అగ్ని జఠరాగ్ని అనేటువంటి రూపంలో ఉన్నాయన. దేవత అంటే అగ్నిదేవత అని అంటే అగ్నిదేవత ఎవరండి? అసలు అగ్ని ఎవరు? ఆ అగ్నికి కూడాను ఆ అగ్నిత్వాన్ని ఇచ్చినటువంటిది ఆ అగ్నికి అంతర్యామి అయినటువంటి పరమాత్మయే కదా. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎవరంటే జఠరాగ్ని అనే శబ్దంతోనూ వైశ్వానరుడు అని చెప్పడంతో కూడా అవన్నీ పేర్లే, నామవాచకాలే. కానీ వాడికి అంతరాత్మ అయినటువంటి వాడు పరమాత్మయే ఇక్కడ. కానీ అగ్నిదేవత నా కాదు. భూతంచ అంటే మూడో భూతమైనటువంటి పృథివ్య తేజ అనేటువంటి మూడో భూతమైనటువంటి అగ్ని కాదు. మరి ఎవరు అంటే అగ్ని కాదు అని చెప్పి ఈ సూత్రార్థం. ఎందువల్లంటే ఈ వైశ్వానరుడు త్రైలోక్య శరీరుడు అవుతాడా? వైశ్వానరుడు ఎక్కడో ఒకటి ఉంటాడు, అంటే కేవలం దీంట్లో మాత్రమే ఉంటాడు అనమాట. అతయేవ న అజ్ఞాఖ్యాదేవత మహాభూత తృతీయశ్చ వైశ్వానరః శంకనీయః అని అంటే సాక్షాదపి అవిరోధం జైమినిః. అంటే పురుష శబ్దంతో చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే గాని ఈ మామూలుగా చెప్పేటువంటి అగ్ని అనేటువంటి దేవత కాదు అని చెప్పి వైశ్వానరుడు అని అంటే ఎవరు అని అంటే అగ్నిదేవత కాదు, అగ్నికి అంతర్యామైన పరమాత్మ అన్న విషయాన్ని తెలియజేస్తూ సాక్షాత్ అపి అవిరోధం జైమినిః. జైమిని మహర్షి కూడా ఈ విధంగానే స్మరిస్తున్నాడు, తలుస్తున్నాడు, అనుకుంటున్నాడు. ఎవరి? సాక్షాదపి అగ్రం అంటే ఏమిటి? ఇంతకు అగ్రం అంటే ముందు లోకంలో ముందు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఆ లోకంలో నయతీతి, నయతీతి అని అంటే పొందుతున్నాడు కాబట్టి, పొందిస్తున్నాడు కాబట్టి అని చెప్పి అగ్ని అనబడుతున్నట్ట. అగ్ని శబ్దానికి ఏమిటంటే అగ్ని శరీరతయా వైశ్వానరస్య ఉపాసనార్థం అగ్నిశబ్ద సమానాధికరణ్య నిర్దేశః ఇత్యుక్తం. విశ్వేషాం నరాణాం నేతృత్వాదినా సంబంధేన యథా వైశ్వానర శబ్దః పరమాత్మని వర్తతే. అంటే ఈ వైశ్వానరుడు నిరుపాధికమైనటువంటి పరమపురుషుడు శబ్దం చేత చెప్పబడినటువంటి వాడు కూడాను అగ్ని అనేటువంటి పేరుతో చెప్పబడుతున్నవాడా
అని అంటే వైశ్వానర శబ్దము అనేటువంటిది పరమాత్మలో కూడా ఉన్నది. సాక్షాత్తు వైశ్వానర అంటే సాక్షాత్తు మహావిష్ణువే అని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆ వైశ్వానుడా లోపల ఉండేటువంటి ఈ జఠరాగ్నోపల వైశ్వానుడా అంటే అట్లా తేడా ఏం లేదు. ఆ వైశ్వానరుడు ఈ వైశ్వానరుడు అందరూ కూడా ఒకరే. తథైవ అగ్నిశబ్దస్యాపి అగ్రనయనాదినా యోగేన సాక్షాత్ పరమాత్మని వృత్తౌ న కశ్చిత్ విరోధః ఇది జైమినిః ఆచార్యః మన్యతే. ఈ విషయాన్ని పెట్టుకుని ఒక ఏం చేస్తాడు, ఒక నటుడు అంటాడు అన్నమాట, యమలోకానికి తీసుకెళ్తే నువ్వు కొత్త యముడువా పాత యముడువా అని అడిగేట. అలాగా అదేమిటి నాకు తెలియదే, నాకు తెలియకుండా కొత్త యముడు ఎవరి నుంచి వచ్చాడు, నేను చాలా యుగయుగాలకి ఉన్నానే అన్న అంట యముడు. అంటే అది కల్పించింది కలదనుకోండి. అంటే ఏంటంటే వేరే ఒకడు వచ్చాడేమో అని వీడు గట్టిగా చెబుతున్నాడు, అవునా అన్నట్టుకోట. నాకు చెప్పలేదు ఈ సంగతి, బ్రహ్మ కూడా మొన్న వెళ్ళొచ్చాను నేను, చతుర్ముఖ బ్రహ్మ కూడా నాకు కొత్త యముడు గురించి చెప్పలేదే అని అన్నట్ట. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు అడిగేవాడికి అడిగేవాడికి లోకు కదా చెప్పే ఆయన, అట్లాగే అడుగుతాడు ఆ వైశ్వానరుడా ఈ వైశ్వానరుడా అని అంటే ఇవన్నిటిని కూడా కలిపి అయ్యా అంతా ఒకటే అని చెప్పేసి సాక్షాత్ పరమాత్మని వృత్తౌ న కశ్చిత్ విరోధః ఇది జైమిని ఆచార్య మన్యతే. జైమిని మహర్షి కూడాను ఈ విధంగానే అనుకుంటున్నాడు. ఏంటి విరోధం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి. యస్త్వేతమేవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఇది ద్యుప్రభృతి పృథివ్యంత ప్రదేశ సంబంధిన్యా మాత్రయా అపరిచ్ఛిన్నత్వం అనవచ్ఛిన్నస్య పరమాత్మనః వైశ్వానరస్య కథం ఉపపద్యతే ఇత్యత్రాహ. అట్లా అవుతుందండి. అప్పుడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఉండేటువంటి వాడు ఒక్కడే అవుతాడు అని అంటే అది ఆయనకి సాధ్యం. సోయం దేవదత్త అన్నప్పుడు ఎట్లా అయితే ఆ దేవదత్తుడు అప్పుడు అక్కడ చూడబడ్డాడు, ఈ దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ చూడబడ్డాడు, కాబట్టి ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడే అని చెప్పి ఎట్లా చెప్పగలవు అని అంటే ఆ దేశభేదం అనేటువంటిది కాలభేదం చేత పరిహరింపబడిపోయింది. కాబట్టి సోయం దేవదత్త అనేటువంటిది ఎలా సంభవిస్తుందో అట్లాగే అని కాదు ఇక్కడ. మరి ఎట్లా పరమాత్మకు ఉన్నటువంటి ఆ యొక్క అనవచ్ఛిన్న పరమాత్మ ఎంత ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని రకాలుగా అయినా ఎలా ఉంటాడనమాట. అది ఆయనకు సాధ్యం, అది భగవంతుడికి సాధ్యమైనటువంటిది. కానీ పరమాత్మ వైశ్వానరస్య కథం ఉపపద్యతే అని చెప్పానంటే అభివ్యక్తే ఇది అస్మరజ్య అనేటువంటి యొక్క మహర్షి కూడా చెబుతున్నాడు. ఏమిటంటే అపరిచ్ఛిన్నమైనటువంటి అంటే ఒక చోటకు మాత్రమే తగినటువంటి వాడు, ఒక స్థానానికి మాత్రమే చెందినవాడు కాదు, అన్ని చోట్లకు సర్వాత్మ అంతటికీ కూడా చెందినవాడు పరమాత్మ. కాబట్టి అన్ని చోట్ల ఉండువాడు పరమాత్మ సర్వాత్మ అని చెప్పి మనకి ఉపాసన అభివ్యక్తం వల్ల అంటే ఉపాసింపబడుతున్నాడు. కాబట్టి అభివ్యక్తేరితి అని అంటే పరమాత్మ సర్వాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి చెప్పబడుతోంది. కాబట్టి అస్మరధ్యాచార్యుడు కూడాను పరమాత్మయే. ఎవరు ఈ వైశ్వాన శబ్దంతో చెప్పబడుతుంది కూడా పరమాత్మయే అని చెప్పి తెలుస్తున్నాడు అని చెప్పి సూత్రార్థం వస్తుంది అనమాట. మరి పరమాత్మ అపరిచ్ఛిన్నమైతే అంటే పరిచ్ఛిన్నం అంటే ఏమిటి, ఇది అది అని చెప్పి విడదీయటం. అపరిచ్ఛిన్నం అని అంటే ఇది అంతా ఒకటే, అపరిచ్ఛిన్నంగా ఉన్నాడు అంటే అంతా ఒక్కడే అని చెప్పేసి అస్మరధ్యాచార్యుడు చెప్పినట్టుగా ఆయన ఇది కూడా అంత ఒకటే అని చెప్పంటాడు అనమాట. ద్యుప్రభృతి ద్యుప్రభృతి ప్రదేశావచ్ఛేదైన అభివ్యక్తస్య పరమాత్మనః ద్యుహు భూ ఆదిత్యాదీనాం మూర్ధాది అవయవకల్పనం కిమర్థం ఇది చేత్ తత్రాహ. అసలు ఈ చర్చ ఎందుకండి? పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన వైశ్వాడు అంటారు కదా. మరి భూమిలో ఉన్నాడు, అట్లాగే ఆకాశంలో ఉన్నాడు, ఆదిత్యుల్లో ఉన్నాడు అని ఇట్లా ఈ విధంగా విడదీసి చెప్పడం ఎందుకు మీరు ఇట్లా
అని చెప్పానంటే దానికి సమాధానం చెబుతున్నారు అనుస్మృతే బాదరిహి అంటే ఈ వైశ్వానరుడు పరమాత్మ త్రైలోక్య శరీరకుడు సర్వత్రా అన్ని లోకాల్లో కూడాను ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈయన ఒకచోటే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ విధంగా ఎందుకు చెబుతున్నారు అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు ఏమనంటే అనుస్మృతే బాదరిహి అనుస్మృతి అని అంటే ఏమిటంటే ఉపాసనం అర్థం అనుస్మృతి అని అంటే ఉపాసనం దేనికోసం ఉపాసనం బ్రహ్మప్రాప్తయే భగవంతుని పొందడం కోసం తథా ఉపాసనార్థం మూర్ధ ప్రభృతి పాదాంత దేహ పరికల్పనం ఇది బాదరిహి ఆచార్య మన్యతే పరమాత్మను సందర్శించేప్పుడు నువ్వు కేవలం పరమాత్మనే దర్శిస్తూ ఉంటుంది పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఆయన చరణాలని ఆయన యొక్క హస్తాలని సమస్తం కూడా ఎందుకు అనుకుంటున్నాం మనం ఇవన్నీ ఎందుకు కల్పిస్తున్నారు ఆయనకి అని అంటే ఆ యొక్క సమస్త స్వరూపాన్ని స్మరిస్తే కానీ మనకి సంతృప్తి కలగదు అనుస్మృతే ఆ విధంగానే ఉపాసన చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఈ బాదరి ఆచార్యుడు అనేటువంటి ఆయన కూడా చెబుతున్నారు అయం వైశ్వానర పరమాత్మా త్రైలోక్య శరీర ఉపాస్య ఉపదిశ్యతే చేత్తు పురః ఏవ వేది లోమాని బర్హి హృదయం గార్హపత్యః ఇత్యాదిన ఉపాసక శరీరావయవానాం గార్హపత్యాది పరికల్పనం కిమర్థం ఎందుకండి ఇట్లా ఎన్ని రకాలుగా చెబుతున్నారు అని అంటే ఉపాసకుని యొక్క శరీరంలో ఉండే అవయవాలకు సమస్తము కూడాను వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెబుతున్నారట అంటే వాళ్ళకి వీలు కలపడం కోసం ఎందుకు ఇంత రూపంలో కనిపిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని అంటే నాకేం కనిపించట్లేదు నాకు తెలియట్లేదు నేను చూడలేకపోతున్నాను అర్జునుడు అంటే ఏం చేశాడు ఆయన తగ్గి చూపించాడు అంతేగాని పెద్ద విశ్వరూపాన్ని చూపిస్తే దర్శించలేడు కదా మరి ఇది కూడా ఇట్లాగే శరీరావయవానం గార్హపత్యాది కిమర్థం పరికల్పనం అంటే దానికి సంబంధం చెబుతున్నారు సంపత్తేహే ఇది జైమని తదాహి దర్శయతి సంపత్తేహే అంటే సంపత్తేహే అనేది ఇక్కడ సంపత్ అంటే ఏమిటంటే ఈ వైశ్వానర విద్య అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వైశ్వానర విద్యకు అంగమైనటువంటి ఉపాసకుల చేత ప్రతిరోజు కూడాను చేయబడుతున్నటువంటి ప్రాణాహుతి అనేటువంటిది చూసారా అంటే హోమం చేయడం అనేటువంటిది అగ్నిహోమం ఆ అగ్నిహోమం కొరకు అగ్నిహోమంలో అగ్నిని సంపాదించడం కొరకు ఈ గార్హపత్యాది పరికల్పనం అటువంటి అగ్నిని ఎవరు సంపాదించాలి మరి శుచిగా ఆ నియమాలు పాటించేటువంటి వాళ్ళే అగ్నిని సాధించాలి కాబట్టి వైశ్వానర విద్యాంగభూతాయా ఉపాసకై అహరహ క్రియమాణాయా ప్రాణాహుతే అగ్నిహోత్రత్వ సంపాదనాయ గార్హపత్యాది కల్పనం ఇది జైమిని అని చెప్పినాడు ఆచార్యో జైమిని ఆచార్య మన్యతే తదా హి అగ్నిహోత్ర సంపత్తిం ఏవ దర్శయతి ఇయం శృతి ప్రాణాహుతిం విధాయ అథయ ఏవం విద్వాన్ అగ్నిహోత్రం జుహోతి ఇది ఉక్తానాం అర్థానాం పూజితత్వఖ్యాపనాయ ఆచార్య గ్రహణం. ఈ విధంగా వైశ్వాన పంచాగ్నులు అని ఉన్నాయి. అసలు ఒకే అగ్ని పంచవిధాగ్నులుగా ఎందుకు విస్తరిస్తున్నాడు అన్న దాని గురించి కూడా చర్చ చేస్తారనమాట. అది శ్రీభాషల్లో ఇంకా బాగా వివరిస్తారు. దీన్ని ఎట్లయితే అగ్నిహోత్రాన్ని ఉపాసన చేసి హోమం చేస్తున్నారో ఆ విధంగానే మనకిక్కడ ఆచార్య శబ్దం కూడా గ్రహించాలి అంటారు. అంటే ఏమిటంటే పూజితత్వఖ్యాపనాయ, అన్ని విషయాల్ని కూడా తెలియజేసి
దీని కొరకు ఇది ఇందుకొరకు అని చెప్పి చేయటం కోసం. ఆమనంతిచ ఏవం అస్మిన్ అని చెప్పి చివరి సూత్రం చెబుతున్నారు చూడండి. ఆమనంతిచ ఏనం అస్మిన్ అంటే ఏమిటి అర్థం? ఏనం ఈ పరమపురుషుడైనటువంటి ఈ వైశ్వానరుణ్ణి ఈ ద్యులోకము, ఆకాశము, భూలోక పర్యంతము అని సమస్త లోకాల్లో కూడాను ఒక దేహునిగా ఈ ఉపాసకుని శరీరంలోనే ప్రాణాన్ని, హోతృత్వాన్ని అంటే అగ్నిహోత్రం అవి చేస్తుంటాం కదా, దాని ఎందుకు సమర్పిస్తున్నాం. ఎట్లయితే అగ్నిహోత్రంలో హవ్యాన్ని సమర్పిస్తే సమర్పించిన హవ్యం పరమాత్మకు చెందుతున్నదో, అట్లాగే ఈ జఠరాగ్ని రూపంలో ఉన్న వైశ్వానుడు సమర్పించేటువంటి ఆహారం ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి జీవాత్మకు చెంది జీవాత్మ ద్వారా జీవాత్మకు జీవము అనేటువంటి ఒక ఉనికి కల్పించి అది కూడాను ఆయనకే చెందుతుంది అనమాట. ఈ పంచాగ్నుల యొక్క పరమార్థం కూడా అదే అని చెప్పి తెలియజేస్తారు. కనుక ఈ ఉపాసక దేహే ప్రాణాగ్నిహోత్రేణ ఆరాధ్యత్వాయ ఆమనంతి తస్య హవా ఏతస్య వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః ఇత్యాదిన ఉపాసక మూర్ధాదిపాదాంత ఏవ ద్యుప్రభృతయః పరమపురుష మూర్ధాదయః ఇది. మూర్ధం అంటే ఏమిటండి, పాదం అంటే ఏమిటి ఇవన్నీ అంటే సమస్తము కూడా పరమాత్మకు మాత్రమే చెందినవి కాబట్టి. భూపాదౌ యస్య నాభిః అని చదువుకుంటున్నాం సార్, మనం విష్ణు శర్మ చదువుతాం సార్. సమస్తము పరమాత్మ యొక్క అవయవాలే, సమస్తము పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మకు ఈ ప్రాణాగ్నిహోత్ర వేళాయాం అనుసంధేయాః ఇత్యర్థః. ఆ వైశ్వానర యొక్క మూర్ధన్యమైనటువంటి సుతేజస్సు అనేటువంటిది ఆయన యొక్క శిరస్సే తేజస్సు అనేటువంటి ఒక తత్వార్థాన్ని తెలుసుకొని ఆ ఉపాసకుని యొక్క శిరస్సు మొదలుకొని పాదాంతం వరకు కూడా మొత్తము కూడాను ద్యులోకం మొదలుకొని పరమాత్మకు సమస్త ఈ మూర్ధాదులన్నీ కూడాను ఈ ప్రాణాగ్నిహోత్ర వేళలో అనుసంధించాలి అని చెప్పటం ఇక్కడ అర్థం అని చెప్పి ఇది శ్రీ భగవద్రామానుజ విరచితే శ్రీ వేదాంత దీపే ప్రథమస్య అధ్యాయస్య ద్వితీయ పాదః. ఈ విధంగా భగవద్రామానుజు చెప్పేటువంటి ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదం కూడా ముగిసింది. రేపు వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో తృతీయ పాదం వస్తుంది. ఈ తృతీయ పాదంలో ద్యుభ్వాద్యధికరణం అని చెప్పి స్పష్టంగా చెబుతారు. అంటే దీపాదంలో చెప్పేటువంటి స్పష్ట జీవలింగాల వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ద్యుభ్వాద్యధికరణాన్ని గురించి ద్యుభ్వాధ్యాయతనం స్వశబ్దాత్ అని చెప్పారంటూ అథర్వణ వేదంలో ఉన్నటువంటి వాక్యాలు కొటేషన్ చేస్తూ వివరిస్తారు. రేపు పరిశీలిద్దాం ఈ ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదం. శ్రీమతే రామానుజాయ నమః.